నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అలా భోగాపురంలో బాబుగారు మీ విజనరీ సూపర్ అండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీరు అదేంటి చంద్రబాబు నాయుడు మీరు ఆ రకంగా పొగుడుతున్నారు, అంతెత్తున పొగుడుతున్నారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ ఒక్కసారి మీరు కనుక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చూస్తే ఖచ్చితంగా మీరు కూడా పొగిడి తీరుతారు. అలాగే నేను పెట్టిన టైటిల్ కరెక్ట్గానే ఉంది, యాప్ట్గానే ఉంది అని చెప్తారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ని చూస్తుంటే ఏదో ఒక దుబాయ్ ఎయిర్పోర్ట్నో లేకపోతే ఎక్కడో విదేశాల్లో ఉండే ఎయిర్పోర్ట్ను చూసినట్టుంది. కానీ మన విశాఖపట్నానికి దగ్గరలో భోగాపురంలో నిర్మించిన ఎయిర్పోర్ట్గా మాత్రం అనిపించడం లేదు, నమ్మశక్యం కావటం లేదు. ఇది మన ఏపీలో నిర్మించిన ఎయిర్పోర్టు అంటే. సో అయితే ఇక్కడ చంద్రబాబు విజనరీ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చంద్రబాబు విజనరీ ఎలా ఉంటుందంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి, అలాగే ప్రభుత్వ అవసరాలు కూడా ఎట్ ద సేమ్ టైం ప్రజల అవసరాలు ప్రభుత్వ అవసరాలు కూడా తీరడానికి రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేస్తారు. అలా పనిచేస్తారు కాబట్టి ఒకప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ అప్పటికి హైదరాబాద్లో ఇంకా ఐటీ ఇంతలా డెవలప్ కాకపోయినా కానీ డెవలప్ అవుతున్న స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా అప్పుడే డెవలప్ అవుతూ ఉంది, బుడిబుడి అడుగులు వేస్తూ ఉంది హైదరాబాద్లో ఐటీ. ఆ టైంలోనే ఆయన ముందు చూపుతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఆయన నిర్మిస్తాను అని చెప్పినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా, అప్పుడు ఉమ్మడి ఏపీ కదా, తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకని మీరంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు ముందు చూపుతోటి చేసిన పని ఇవాళ హైదరాబాద్కి ఒక అసెట్ లాగా మారింది. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక సినీ నటుడిది. ఆయన టీవీ ప్రోగ్రామ్కి వచ్చి ఒక మాట మాట్లాడారు. ఆయన సినిమా హీరోగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు, అప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ కట్టలేదు, మొత్తం ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే ఉన్నాయి, పొలాల్లాగా ఉన్నాయి. వర్షం పడితేనే పంట, లేకపోతే లేదు. అప్పుడు అక్కడ పొలం కొందాం, ఊరు చివరి పొలం కొనుక్కుని ఒక 100 ఎకరాలు ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉందాం రిటైర్ అయిపోయిన తర్వాత అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి పొలం బేరం చేశారంట. ఎంతో తెలుసా? 15,000 నుంచి 20,000 లోపే ఎకరం. కానీ వాళ్ళ డ్రైవరు సార్ ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవు, అనవసరంగా ఎందుకు డబ్బులు ఇక్కడ వృధాగా పోస్తున్నారని చెప్పడంతో వెంటనే వెనక్కి వచ్చేసారట కొనకుండా. కానీ ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్లు, 100 కోట్లకు వచ్చినా కానీ అదృష్టం అనుకోవాలి, తక్కువలో వచ్చిందని చెప్పేసి అదృష్టంగా ఫీల్ అవ్వాలి. 100 కోట్లు పెట్టినా ఎకరం రావట్లేదు, అంత డెవలప్ అయిపోయింది. అంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది ఆ ఏరియా అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు అనేవాళ్ళు, వాళ్ళంతా ఇక్కడే కదా ఉండేది, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. బేగంపేటకి దగ్గరలో ఉండేది ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటారు దాన్ని. సో మొత్తం ఇక్కడెక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇదేంటి ఇంత దూరంలో కట్టారు, ఎలా వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పేసి కొంత విసుక్కునేవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా. కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత దూరంలో ఎందుకు కట్టారు అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడితే ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు బోధపడుతుంది. అయితే ఇదే విధానాన్ని చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో అమలుపరచడానికి ఆయన అప్పట్లో నిశ్చయించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అప్పట్లో ఎన్డీఏలోనే ఉంది తెలుగుదేశం, ఇప్పుడు ఎలాగైతే ఎన్డీఏలో ఉందో అప్పుడు కూడా ఎన్డీఏలో ఉంది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఎక్కడైనా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలి, 2 రాష్ట్రాలకి అనుకూలంగా ఉంటుంది అలా నిర్మిస్తే అని చెప్పి భావించారట. అప్పుడు చంద్రబాబు భోగాపురం అంటే విజయనగరం విశాఖపట్నం మధ్యలో నిర్మిస్తే అనుకూలంగా ఉంటుంది, పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చేయడానికి వీలవ్వదు, దాని సేవల్ని విస్తరించడానికి ప్రయత్నిస్తే అక్కడ ల్యాండ్స్ కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంది. సో ఇప్పుడు అక్కడ కుదరదు, కాబట్టి మీరు ఇక్కడ నిర్మిస్తే విజయనగరం దగ్గరలో ఎక్కడైనా నిర్మిస్తే అది చాలా అనుకూలంగా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అని చెప్పారట. సో కేంద్రం కూడా ఒప్పుకుంది. శరవేగంగా పనులన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయి. అంటే అనుమతులన్నీ కూడా కేంద్రం వెంటనే ఇచ్చేసింది. 2018లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టింది మెలికది. అదేంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, అసలు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు డబ్బులు దండగా అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాట్లాడారు. అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా రైతులతో కేసులు వేయించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2015 నుంచి 19 లోపు ఎన్ని కేసులు వేయించారంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా అన్ని కేసులు వేయించారు, కొన్ని వందల కేసులు వేయించారు.
అయితే ఇప్పుడేమంటున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి చెప్తున్నారు. మరి కేసులు ఎందుకు వేయించారు? వాళ్ళు ఆ రోజు కేసులు వేసిన వాళ్ళంతా వైసీపీ సానుభూతి పరులు కాదా? ఈ విషయం వైసీపీకి తెలియదా? కానీ క్రెడిట్ అంతా మాదే అంటుంది. సో అయితే ఇక్కడ మనం మెయిన్ పాయింట్కి వస్తే, ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్గా నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఎప్పుడు పూర్తి చేసుకుంది, ఎవరి హయాంలో ఎంత పూర్తి చేసుకుంది అనేది నేను గతంలోనూ ఒక వీడియో చేశాను. ఇప్పుడు టూకీగా చెప్తాను మీకు 2 నిమిషాల్లో. ఇదేంటంటే 2019 ఎన్నికల టైంకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి అనుమతులన్నీ వచ్చేసాయి, కానీ కోర్టుల్లో కేసులు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 మధ్య ఒకసారి శంకుస్థాపన చేశారు, వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ 2023లో ఎన్నికలు ఇంకొక సంవత్సరంలో వస్తాయనగా ఎన్నికల స్టంట్గా దాన్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ శంకుస్థాపన చేసి కోర్టుల్లో ఉన్న కేసులన్నీ కూడా విత్డ్రా చేయించుకున్నారు. ఎందుకంటే అవి వైసీపీ సానుభూతి పరులు వేసిన కేసులే కాబట్టి ఈజీగా విత్డ్రా చేసుకోవటం అయ్యింది. ఒకవేళ అప్పట్లో చంద్రబాబు నాయుడు రెండోసారి అంటే 2019లో మళ్ళీ గెలిచుంటే కూడా ఆ కేసులన్నీ ఈజీగానే సాల్వ్ అయ్యేవి. ఎందుకని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డెవలప్మెంట్కి వ్యతిరేకంగా కేసులు వేస్తారంటే కోర్టులు కూడా ఒప్పుకోవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా కేసులు వేయించారనుకోండి, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తాను వేయించిన కేసులేగా విత్డ్రా చేయించారు. విత్డ్రా చేయించిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఎంతవరకు అయినాయి ఆ పనులు అనంటే కేవలం ఒక 20% లేకపోతే 25% వరకే అయ్యాయి. అంటే ఏంటి 20% 25% అంటే అని చెప్పి మీరు అడిగితే, నేలని చదును చేయటం, రన్వేకి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏరియాలో కావచ్చు, నేలని చదును చేయటం, కొంచెం నిర్మాణాలు అంటే దాన్ని ఏమంటారు, పునాదులు వేసి చేయటం అంటారు కదా, దాని వరకు మాత్రమే కంప్లీట్ అయింది. మిగతా అంతా కూడా అలాగే ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పనులు శరవేగంగా మొదలయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి నిధుల విషయంలో కావచ్చు, ఇతరత్ర పర్మిషన్ల విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు ఇవ్వటంలో. మొత్తం అంతా కూడా ఆయన అడిగినవి అడిగినట్టుగా ఇస్తూ వచ్చారు. సో దీంతో పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయ్యాయి. ఆగస్టు 1వ తారీఖుకి నరేంద్ర మోదీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆయన చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చేసిందంటే ఎంత డెవలప్ అవుతుంది మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే శంషాబాద్ ఏ స్థాయిలో డెవలప్ అయింది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో డెవలప్ చేస్తుంది, ఇటు విజయనగరాన్ని కావచ్చు, విశాఖపట్నాన్ని కావచ్చు, ఏ స్థాయిలో డెవలప్ చేస్తుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అప్పట్లో 20,000కి 25,000కి ఎకరం అమ్మితే ఇప్పుడు 100 కోట్లకి పైనే ఎకరం పొలం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల అమ్ముడవుతుంది. ఎందుకని అంటే డెవలప్మెంట్ ఆ స్థాయిలో జరిగింది. హోటల్స్ రావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు రావచ్చు, ఏదన్నా కావచ్చు, మొత్తం మీద రియల్ ఎస్టేట్ పుణ్యం అవ్వచ్చు, మొత్తం మీద శంషాబాద్ ఏరియా అంతా కూడా బంగారం మయమైపోయింది, వైభవంగా మారింది, వైభోగంగా ఉంది అక్కడ పరిస్థితి. సో రాబోయే రోజుల్లో భోగాపురం కూడా వైభోగాపురంగా మారుతుంది. ఖచ్చితంగా ఇది అవుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి డేటా సెంటర్ వస్తుంది. అంటే ఆల్రెడీ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది, వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి, సాఫ్ట్వేర్ దిగ్గజాలు కూడా అక్కడికి రాబోతున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. విశాఖపట్నం ఒక డేటా హబ్గా మారబోతుంది అని చెప్పి కూడా మనం వింటున్నాం. ఇటు విజయనగరం తదితర ప్రాంతాల్లో కూడా కొన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టబోతున్నాయి. సో మరి వీటన్నిటికీ కూడా ఎక్కడ అంటే భోగాపురం ఎయిర్పోర్టే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి కేంద్ర మార్గం. సో కాబట్టి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక పెద్ద స్థాయిలో విజయనగరాన్ని, విశాఖపట్నాన్ని, అటు శ్రీకాకుళాన్ని డెవలప్ చేసి తీరుతుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ఈ క్రెడిట్ అంతా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం కష్టపడుతున్న కూటమి సర్కారుదే అవుతుంది, చంద్రబాబు నాయుడుది కూడా అవుతుంది. సో కాబట్టి ఈ క్రెడిట్ ఎవరిదంటారో మీరు చెప్పండి. అలాగే నేను పెట్టిన టైటిల్ యాప్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.